తుడుస్తారా? తుడుస్తా. ఎంతసేపు తుడుస్తారు? నీ ఫ్లోర్ మీద తడి ఆరేదాకా తుడుస్తా. నా ఫ్లోర్ మీద నీళ్లు అంత త్వరగా ఎండిపోవాయి గారు. నా కర్రకు కావాల్సింది కూడా అదే. త్వరగా ఎండిపోతే నా కర్రకు పనే ఉంటది చెప్పు. ఎండేదాకా తుడుస్తానే ఉంటారా? నువ్వు ఆపమన్నా ఆపకుండా తుడుస్తూనే ఉంటా. ఆహా, అమ్మగారంత అదృష్టవంతులో. కానీ ఏం చేస్తాం, దాని ఫ్లోర్ మీద నీళ్లు ఎక్కువసేపు ఉండవు, ఊరికినే ఎండిపోతూ ఉంటాయి. అవునా? ఆ ఎండిపోయిన ఫ్లోర్ని తుడిచి తుడిచి ఎన్ని కష్టాలు పడుతుందో తెలుసా నా కర్ర. అయ్యో, మీ కర్రకి ఎన్ని కట్టాలొచ్చి పడ్డాయి. అందుకే బాగా తడిగా ఉన్న ఫ్లోర్ కోసం నా కర్ర కాచుకొని కూర్చోనుంది. కంగారు పడకండి, నా ఫ్లోర్ ఎప్పుడూ తడిగానే ఉంటుంది. ఆహా, అలా తడిగా ఉంటే తెల్లవార్లు దాకా బాగా తుడవచ్చు. మీరు తెల్లవారుల దాకా తుడుస్తా అంటుంటే నా ఫ్లోర్లో పీలింగ్స్ పొంగుతున్నాయి గారు. మరి పద, ఇప్పటికే నీ ఫ్లోర్లో నీళ్లు ఎక్కువైపోయినట్టున్నాయి. అవునయ్య గారు, నీళ్ళు ఎక్కువైపోతే కింద కారిపోతాయి కదా. కారకుండా నా కర్ర కాటేస్తుందిగా. ఆహా, మీ కర్రతో కరువులో ఉన్న నా కామానికి కలవరింతలయ్యాలా. అయితే పద, కలవరిద్దుగాని. ఏంటి డోర్ తెరిచుంది? ఎవరూ లేరేంటి సోఫాలో? ఈయన ల్యాప్టాప్ ఇక్కడే ఉంది, మనిషి లేడేంటి? ఏంటి మా ఆయన ఎక్కడా కనబడట్లేదు. ఫోన్ చేద్దాం. Is currently switched off. Please try after some time. స్విచ్ ఆఫా? అమ్మగారు, మన ఎర్రమందారం ఎక్కడికో వెళ్ళిపోయింది, ఇంట్లో కూడా లేదమ్మగారు. ఎర్రమందారం ఎటో వెళ్ళిపోయిందా? అవునమ్మగారు. Subscriber is currently switched off. Please try after some time. దీంది కూడా స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? ఎట్టెళ్ళింది? నేను లేనని మా ఆయన కంగారు పడి దీన్ని ఖర్చాడా ఏంటి? అయ్యగారు, చెప్పు మందారం. నా పుట్టదానికి బిర్యానీ భోజనం చేపించారుగా. అప్పుడే కడుపు నిండిందా? ఇంకా తెల్లారడానికి చాలా టైం ఉంది. ఆహా, ఏం బలం ఉందండి మీ బెత్తానికి. మరేమనుకుంటున్నావు? మొత్తానికి నా రంగులు రావడానికి రొప్పు తెప్పించారుగా. అయ్యగారు, నెక్స్ట్ రౌండ్కి నాకు కొంచెం రెస్టీస్ కావాలండి. గ్యాప్ అడుగుతున్నావా మందారం? ఈ గ్యాప్లో గురక పెడతావేమోనే. 2 నిమిషాలు రెస్ట్ చాలయ్య గారు, మళ్ళా నా రంగులు రావటంలో రంకు రెచ్చిపోద్ది. 2 నిమిషాలా? నా బెత్తానికి బోరు కొడుతుంది మందారం. ప్లీజ్ అయ్య గారు. ఇలాంటప్పుడు వీరులు ఏమంటారో తెలుసా? ఏమంటారు? మందారం మళ్ళీ మొదలు పెడదామా?